ఈ వీడియోలో రేఖలు, కోణములకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: క్రింది వానిలో ఏ జత కోణాలు పూరక కోణాలవుతాయి? జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన కోణాల్లో ఏ జత కోణాలు పూరక కోణాలవుతాయో కనుక్కోమన్నారు. ముందు మనం పూరక కోణాల గురించి తెలుసుకుందాము. పూరక కోణాలు అంటే ఏమిటంటే, ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలకు సమానమైతే ఆ రెండు కోణాలు ఒకదానికి మరొకటి పూరక కోణాలు అంటాం. ఇప్పుడు ఆ రెండు కోణాలని x, y అని అనుకుందాము. అంటే ఏమవుతుంది? x + y = 90 డిగ్రీలు అవ్వాలి. అప్పుడు వాటిని పూరక కోణాలు అంటాము. ఇప్పుడు మొదటిది చేద్దాము. ఒకటో దానిలో ఈ 110ని x అని అనుకుందాం. x = 110. అలాగే 30 డిగ్రీలని y అని అనుకుందాం. y = 30 డిగ్రీలు. ఇప్పుడు x + y చేద్దాము. x + y = x + y అంటే 110 డిగ్రీలు ప్లస్ 30 డిగ్రీలు. 110 + 30 అంటే దాని విలువ 140 డిగ్రీలు. ఇది 90 డిగ్రీలకి సమానం అవ్వలేదు. అంటే 110 డిగ్రీలు, 30 డిగ్రీలు పూరక కోణాలు కావు. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండో దానిలో ఈ 90 డిగ్రీలని x అని అనుకుందాము. x = 90 డిగ్రీలు. ఈ 90 డిగ్రీలని y అని అనుకుందాము. y = 90 డిగ్రీలు. ఇప్పుడు x + y చేద్దాం. అది 90 డిగ్రీలకు సమానం అవుతుందో కాదో చూద్దాము. x + y = x విలువ ఎంత? 90 డిగ్రీలు ప్లస్ y విలువ 90 డిగ్రీలు. 90 + 90 అంటే దాని విలువ 180. 180 డిగ్రీలు వచ్చింది. ఇది 90 డిగ్రీలకు సమానం అవ్వలేదు. అంటే ఇచ్చిన కోణాలు పూరక కోణాలు కావు. 90 డిగ్రీలు, 90 డిగ్రీలు పూరక కోణాలు కావు. ఇది రెండోది. ఇప్పుడు మూడోది చేద్దాము. మూడో దానిలో ఈ 10 డిగ్రీలని x అని అనుకుందాము. x = 10 డిగ్రీలు. ఈ 80 డిగ్రీలని y అని అనుకుందాము. y = 80 డిగ్రీలు. ఇప్పుడు x + y చేద్దాము. అప్పుడు అది 90 డిగ్రీలకు సమానం అవుతుందో కాదో చూద్దాము. x + y = x అంటే 10 డిగ్రీలు ప్లస్ y అంటే 80 డిగ్రీలు. 10 + 80 అంటే దాని విలువ 90 డిగ్రీలు. ఇది 90 డిగ్రీలకు సమానమైంది. అంటే ఇచ్చిన రెండు కోణాలు పూరక కోణాలు అయ్యాయి. 10 డిగ్రీలు, 80 డిగ్రీలని పూరక కోణాలు అంటాం. ఇదే మనకు కావాల్సిన జవాబు. ఇప్పుడు మరో ఉదాహరణను చూద్దాము. ప్రశ్న: క్రింది ఇవ్వబడిన కోణాలకు పూరక కోణాలను కనుగొనండి. మొదటిది 25 డిగ్రీలు, రెండోది 40 డిగ్రీలు, మూడోది 55 డిగ్రీలు, నాలుగోది 89 డిగ్రీలు. జవాబు: ఈ ప్రశ్నలో ఇవ్వబడిన కోణాలకు పూరక కోణాలను కనుక్కోమన్నారు. ఇప్పుడే మనం పూరక కోణాల గురించి తెలుసుకున్నాము. రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలకు సమానమైతే ఆ కోణాలను ఒకదానికి మరొకటి పూరక కోణాలు అంటాము. అంటే ఆ రెండు కోణాలను x, y అని అనుకుంటే x + y = 90 డిగ్రీలు అవ్వాలి. అప్పుడే ఆ రెండింటిని పూరక కోణాలు అని అంటాము. ముందు మొదటిది చేద్దాము. మొదటిదేంటి? 25 డిగ్రీలు. దాన్ని x అని అనుకుందాము. x = 25 డిగ్రీలు. ఇప్పుడు y విలువను కనుక్కోవాలి. x + y = 90 డిగ్రీలు. x = 25 డిగ్రీలని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము. 25 డిగ్రీలు ప్లస్ y = 90 డిగ్రీలు. దీనిలో LHS ఏమవుతుంది? LHS = 25 డిగ్రీలు ప్లస్ y అవుతుంది. RHS = 90 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు ఈ 25 డిగ్రీలని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే -25 డిగ్రీలు అవుతుంది. అంటే y =
90 డిగ్రీలు మైనస్ 25 డిగ్రీలు. y ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు మైనస్ 25 డిగ్రీలు అంటే దాని విలువ 65 డిగ్రీలు. y విలువ 65 డిగ్రీలు వచ్చింది. అంటే 25 డిగ్రీల్ని 65 డిగ్రీల్ని పూరక కోణాలు అని అంటాము. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? 40 డిగ్రీలు. ఈ 40 డిగ్రీల్ని x అని అనుకుందాము. x ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీలు. ఇప్పుడు y విలువని కనుక్కుందాము. ఇప్పుడు ఈ సూత్రాన్ని తీసుకుందాము. అదేంటి? x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఇప్పుడు x ఈక్వల్ టు 40 డిగ్రీల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము. 40 డిగ్రీలు ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఇక్కడ LHS ఏమవుతుంది? LHS ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీలు ప్లస్ y అవుతుంది. మరి RHS ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అవుతుంది. ఈ 40 డిగ్రీల్ని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే మైనస్ 40 డిగ్రీలు అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు మైనస్ 40 డిగ్రీలు. y ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 40 అంటే దాని విలువ 50 డిగ్రీలు. y ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు వచ్చింది. అంటే 40 డిగ్రీలు 50 డిగ్రీలు అనేవి పూరక కోణాలు అవుతాయి. ఇది రెండోది. ఇప్పుడు మూడోది చేద్దాము. మూడోది ఏంటి? 55 డిగ్రీలు. ఇప్పుడు ఈ 55 డిగ్రీల్ని x అని అనుకుందాము. x ఈజ్ ఈక్వల్ టు 55 డిగ్రీలు. ఇప్పుడు ఈ సూత్రం తీసుకుందాము. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. x ఈజ్ ఈక్వల్ టు 55 డిగ్రీల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము. 55 డిగ్రీలు ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. దీనిలో LHS ఏమవుతుంది? LHS ఈజ్ ఈక్వల్ టు 55 డిగ్రీలు ప్లస్ y అవుతుంది. మరి RHS ఏమవుతుంది? RHS ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు ఈ 55 డిగ్రీల్ని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే మైనస్ 55 డిగ్రీలు అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు మైనస్ 55 డిగ్రీలు. y ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 55 అంటే దాని విలువ 35 డిగ్రీలు. y ఈజ్ ఈక్వల్ టు 35 డిగ్రీలు వచ్చింది. అంటే 55 డిగ్రీలు 35 డిగ్రీలు పూరక కోణాలు అవుతాయి. ఇది మూడోది. ఇప్పుడు నాలుగోది చేద్దాము. నాలుగోది ఏంటి? 89 డిగ్రీలు. ఈ 89 డిగ్రీల్ని x అని అనుకుందాము. x ఈజ్ ఈక్వల్ టు 89 డిగ్రీలు. ఇప్పుడు ఈ సూత్రాన్ని తీసుకుందాము. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. x ఈక్వల్ టు 89 డిగ్రీల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము. 89 డిగ్రీలు ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. దీనిలో LHS ఏమవుతుంది? LHS ఈజ్ ఈక్వల్ టు 89 డిగ్రీలు ప్లస్ y అవుతుంది. మరి RHS ఏమవుతుంది? RHS ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు ఈ 89 డిగ్రీల్ని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే మైనస్ 89 డిగ్రీలు అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు మైనస్ 89 డిగ్రీలు. y ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 89 అంటే దాని విలువ 1 డిగ్రీ. y ఈజ్ ఈక్వల్ టు 1 డిగ్రీ వచ్చింది. అంటే 89 డిగ్రీలు 1 డిగ్రీ అనేవి పూరక కోణాలు అవుతాయి. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.